గవర్నమెంట్ ను కోరుతున్నాం. రైట్, చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు అమర్ గారు. మాట్లాడదాం. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. వెంకటేశ్వర్లు గారు, అంటే ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ ఉద్యమకారుల్ని మర్చిపోయింది అధికారం వచ్చిన తర్వాత. ఓయూ వైపు కన్నెత్తి చూడలేదు గత ముఖ్యమంత్రి అనేది వినిపిస్తున్నటువంటి మాట. ఈ రోజున కాంగ్రెస్ ఒక జీవో రిలీజ్ చేయడం 1000 కోట్లకి సంబంధించి, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ ప్రైమ్ మినిస్టర్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి 24 months లో జీవోల మీద నడిపిస్తుంది, కమిషన్ల మీద నడిపిస్తుంది తప్ప ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక రాజకీయ జిమ్మిక్ ద్వారానే ఒక జీవో తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టింది తప్ప అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పిల్లలు ఎంత వ్యతిరేకించారు అనేది గ్రహించాలి. నేను ఏమంటున్నంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టిరు. మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా పిల్లల్ని తాగుబోతులు, బీరుదారి ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇలా ఒక డాక్యుమెంటరీ తయారు చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రాజకీయ జిమ్మిక్కు చేస్తున్నాడు. నేను ఏమంటున్నంటే, పేద విద్యార్థులు 12,000 15,000 మంది చదువుకునే విద్యార్థులు ఉంటారు, ఎంతో మంది స్టూడెంట్స్ లో ఎంతో మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే పూర్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించిన 60 ఏళ్ళ ఎందుకు అక్కడ 3-4 మందిని ప్రొఫెసర్లు చెప్పండి 1000 కోట్ల నిధులు ఇచ్చినప్పుడు దాన్ని ఉద్దేశించి యూనివర్సిటీ ఎంతవరకు డెవలప్మెంట్ అయింది? ఇదే ఇప్పుడు అంటున్నారు ఐఐటి. మీరు వ్యక్తిగత దూషణ చేయాలంటే ఇతర విషయాలు తీసుకోండి, ఇతర సభల మీద తీసుకోండి, ఇతర మాధ్యమాలు తీసుకోండి. కానీ ఒకసారి ప్లీజ్ ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడిన వారు ఏం చెప్తారు విందాం. శ్రీను గారు ప్లీజ్ వారి టైంలో ఒకసారి మాట్లాడివ్వండి, తర్వాత మీ టైంలో మీరు మాట్లాడదురు. కానీ ఒక్క నిమిషం వ్యక్తిగత ఆలోచన కూడా తీసుకున్న అంశాల మీద మనం మాట్లాడుకుంటే బాగుంటుందని ఆలోచన. ఓకే చెప్పండి వెంకటేశ్వర. నేను వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినే గుర్తు చేస్తున్నా. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడినే ఆ వుడ్లాండ్స్ లో బీర్ తాగి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఒకవేళ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఉస్మానియాలో చదువుకున్న విద్యార్థులకు ఎన్ని కార్పొరేషన్లు ఇస్తానన్నది, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తానన్నది అది గుర్తు చేస్తున్నా. నేను ఏమంటున్నంటే, నేను వ్యక్తిగత సూచనలు చేయట్లేదు. గత పూర్వంలో విద్యార్థులను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ముందుకు తీసుకెళ్లింది, నేనేమంటున్నంటే, గత ప్రభుత్వంలో 60 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము యూజీసీకి గవర్నమెంట్ కు సంబంధం లేకుండా యూనివర్సిటీని వదిలేసింది 60 ఏళ్ళు. ఇవాళ 6,000 మంది విద్యార్థులు, 6,000 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి, 15,000 మంది స్టూడెంట్స్ ఉండాలి. ఇలా ఉన్న పరిస్థితికి కాంగ్రెస్ గవర్నమెంట్ కదే. కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం చెప్పాలి. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కాదు, మన స్వరాష్ట్రంలో మీరన్నట్టు రిక్వైర్మెంట్ లేకపోతే ఎందుకు మీరు నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు? నేను చెప్తున్నా మీరు వినండి. మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను వదిలేస్తా. మీరు క్లారిటీ, ఇప్పుడు నాకు ఇచ్చిన టైంను నేను మీకు క్వశ్చన్లు ఇస్తున్నా, మీరు చెప్పాలి. నేను ఏమంటున్నంటే, ఇవాళ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యను అందించడం కోసం 1200 గురుకులాలు పెట్టింది ఎవరు? ఇవాళ 40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంది ఎక్కడ చదువుకుంటున్నారు? ఇవాళ కొత్త యూనివర్సిటీలను తీసుకొచ్చింది ఎవరు? ప్రైవేట్ యూనివర్సిటీ, అటానమస్ యూనివర్సిటీని తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఎన్నడూ ఏం చేసింది 60 ఏళ్ళని చెప్పాలి. ఒక్క యూనివర్సిటీ అయినా పెట్టిందా? గత ప్రభుత్వంలో పెట్టినటువంటి యూనివర్సిటీలు, ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ 150 ఏళ్ళ చరిత్ర తెలిసి అది ఎవరు పెట్టిరో అది నిజాం ప్రభుత్వం పెట్టిందో తెలుసు. ఇవాళ వచ్చిన 24 నెలల్లో మీరు పేద మిడిల్ క్లాస్ విద్యార్థులకు ఏం చేసిర్రు? మీరు యూజీసీ గ్రాంట్లు ఏం తీసుకొస్తున్నారు? శాతవాహన, పాలమూరు, ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ ఎన్ని యూనివర్సిటీలకు మీరు ఎంత ఫండ్ ఇచ్చిర్రు? యూజీసీకి వెళ్ళి ఎంత తెచ్చిర్రు? మీరు ఏదో ఏఐ తీసుకొచ్చి, గ్రాఫిక్స్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టేసి ఏదో చెప్పేస్తుంటే ఇవాళ విద్యార్థులు మొత్తం 1,000 మంది కూడా లేరు. 9,000 మంది విద్యార్థులు మీకు వ్యతిరేకంగా ధర్నాలు చేసిన మాట వాస్తవం కాదా? మీ రేవంత్ రెడ్డి గారు ఒకటే కానీ వెంకటేశ్వర గారు ఒకటే ప్రశ్న, మీరు చేస్తున్న పనులని చెప్పారు. ఓకే వెంకటేశ్వర గారు ఒక నిమిషం నా ఫ్లో ఆగిపోతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి, ఇలా హోమ్ మినిస్టర్ ను కేటాయించాలి,
మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించి ఇలా మున్సిపల్ శాఖ మంత్రి లేడు, మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని పరిపాలిస్తున్నాడు. ఆయన దొంగ పరిపాలన, ఆయన దొంగ హామీలు ప్రజలు గ్రహించరు. ఇలా యూనివర్సిటీలోకి పోయి ఇలా గ్లోబల్ సమ్మిట్ పెడితే ఎవరు గ్రహించట్లేదు. నేను ఏమంటున్నానంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఫస్ట్ ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ ని పెట్టండి. మీరు మీ గ్రాంట్ ఎంత ఇస్తున్నారు, యూజీసీ కానీ రేవంత్ ఒకటే చెప్తున్నారు, దొంగని నేను కాదు, మా దళితులకి 3 ఎకరాలు ఇస్తానన్నారు, 3000 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకుంది మీరు దొంగలు అంటూ బీఆర్ఎస్ ని విమర్శిస్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి ఆది నాయకులు ఎవరైతే ఉన్నారో వారు. మీరు గెలిచాక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గత 10 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఉస్మానియా వైపు కన్నెత్తి చూసారా అంటున్నారు. దాని సమాధానం తీసుకుందాం, ఒక బ్రేక్ తీసుకుందాం. ప్రైమ్ డిబేట్లో బ్రేక్ తీసుకున్న తర్వాత రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. ప్రైమ్ డిబేట్లో లెట్స్ టేక్